గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను వర్ధిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని 2వ అనువాకంలో 9 మంత్రముల దాకా విపుల భావాన్ని గ్రహించగలిగాము. ఇంకా 10వ మంత్రము. నమో మంత్రినే వాణిజాయ కక్షానాం పతయే నమః. నమో మంత్రినే. మంత్రి అన్న పదం మనం చాలా ఎక్కువగా వింటూనే ఉంటాం. మంత్రి అంటే సమాలోచనలు చేయువాడు అన్న విధముగా మనం భావిస్తూనే ఉన్నాం. ఆ అర్థము మనకి తెలిసినది. అంటే ఆలోచనాపరుడు తన యొక్క ఆలోచనలతో తన వారిని ఒక నిర్దిష్టమైనటువంటి కక్ష వైపు, నిర్దిష్టమైనటువంటి దిశలో నడపగలిగేటువంటి శక్తి కలవాడు, జ్ఞానము కలవాడుగా మనం గ్రహించుకోగలం. ఆ మంత్రిలో ఉండేటువంటి జ్ఞానం, ఎందుకంటే ఆలోచన శక్తి అన్నది ప్రతి వారికి ఉంటుంది. కానీ ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యము కలిగినటువంటి ఆలోచన పరుడే మంత్రి అవుతాడు. ఆ ప్రత్యేక నైపుణ్యము కలిగినటువంటి ఆలోచన అన్నది ఎవరిచ్చినట్టు? ఈశ్వర స్వరూపంలో ఉన్నటువంటి రుద్రస్వామియే కదా. అందుకని ఆ ప్రత్యేకమైనటువంటి నైపుణ్యముతో కూడినటువంటి ఆలోచనకు రుద్రస్వామిగా మనము భావించుకుంటూ ఆ రుద్రస్వామికి నమస్కారములు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మంత్రులందరూ మంత్రులు ఉండేటువంటి వారికి అందరికీ కూడా అధిపతిగా ఉండేటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా పంచబ్రహ్మలకు సద్యోజాతాది మంత్రములతో పిలువబడువాడు, ఉపనిషత్తులలో పేర్కొనబడినవాడు, అంతేకాకుండా 7 కోట్ల మంత్రములకు కలిగిన ఉన్నవాడు అయినటువంటి రుద్రస్వామిగా మనం పేర్కొంటున్నాం. ఇంకా మంత్రినే అంటే ఈశాన సర్వ విద్యానాం అంటూ మనం పేర్కొంటూనే ఉన్నాం. ఈశాన సర్వ విద్యానాం అంటే గగన విద్యలు అన్నిటికీ అధిపతిగా మనం పేర్కొంటున్నాము. గగన విద్యలు అంటే మనము సూక్ష్మంగా తెలియజేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక విషయములు తెలుసుకోవడానికి కొంచెం లోతుగా పరిశీలన ఆసక్తి కలిగి ఉండు అటువంటి విద్యలను గగన విద్యలుగా అంటాం. ఈ గగన విద్యలకు అధిపతి అయినటువంటి ఆ రుద్రస్వామి అనే విధంగా పేర్కొంటున్నాము. ఈ విధముగా మనము పేర్కొంటున్న మంత్రిని అని చెబుతూ నమో మంత్రిని వాణిజాయ. వాణిజాయ అనగానే మనకు వాణిజ్యం, వర్తకులుగా మనకు తెలుసుకుంటూనే ఉంటాం. ఈ వర్తకులు ముఖ్యముగా చేసే పని ఏమిటి అంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుండి సరుకులు కొనుక్కొని వచ్చి మనకి ఇక్కడ అబ్బుతూ ఉండడము అన్నది వాణిజ్యము. అది అటువంటి పని చేసేవాడే వాణిజ్యవేత్త. మనకి అందుబాటులో లేని దాన్ని
అందించే ప్రయత్నం చేయువాడు వాణిజ్యవేత్తగా కూడా మనం పేర్కొనవచ్చు. అతను వివిధ ప్రదేశాలకు వెళ్తున్నాడు అంటే వివిధ ప్రదేశాల గురించి అతనికి తెలిసి ఉన్నవాడు, తెలుసుకున్నవాడుగా మనం గ్రహించుకోవచ్చు. అతన్ని వ్యాపారవేత్తగా మనం గ్రహించుకోవచ్చు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి యొక్క విషయములను తెలుసుకునేటువంటి ఆ ఈశాన స్వరూపుడైనటువంటి ఈశ్వర స్వరూపుడైనటువంటి ఆ రుద్రస్వామిని కూడా మనము వాణిజ్యవేత్త, వాణిజాం అని కూడా పిలుచుకోవచ్చును కదా. ఇంకా మనకు దొరకని వస్తువులను దొరికే విధముగా చేయువాడు వాణిజ్యవేత్తగా అనుకున్నాం కదా. అలాగే మనకు కావలసిన వస్తువులను మనకు అందుబాటులో ఉంచువాడు వాణిజ్యవేత్త. మనకి కావలసినటువంటి గాలి, నీరు మొదలైనటువంటి వాటిని మనకి ప్రకృతి రూపంలో మనకే కోసమే ఏర్పాటు చేసినటువంటి ఆ ఈశ్వర స్వరూపుడైనటువంటి రుద్రస్వామి కూడా వాణిజాం నమః అని చెప్పుకోవచ్చు కదా. అతనిని కూడా వాణిజ్యవేత్తగా మనం పరిగణించుకోవచ్చును కదా. వ్యాపారస్తులు చాలా వ్యవహారములు చేస్తూ ఉంటారు. ఈ వ్యవహారములలో వాళ్ళకి ముఖ్యముగా కావలసినది ఏమిటి అంటే భాష మీద పట్టు, లేక మాట్లాడే తీరు, మాట్లాడే నైపుణ్యము వాళ్ళకి కావాలి. వాచకముకు శబ్దమున వాచ్యముకు అర్థముగా ఉండువాడు అన్న విధముగా గ్రహించుకుంటూ ఉంటే ఆ శక్తి వారికి ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు వ్యవహారాలు నడుపుకోగలుగుతున్నారు. ఒకరి దగ్గర ఒక భారం వాడుకున్నా సరే ఇది విషయం పక్కవాడికి తెలియకుండా మరొకరితో మరో విధంగా వ్యవహారం నడిపేయగలిగినటువంటి నైపుణ్యం వాళ్ళలో ఉంటుంది. అది వ్యాపారవేత్త లక్షణము కూడా. ఇలాగా వ్యాపారవేత్తలలో ఉంటూ వ్యాపారవేత్తలందరికీ అధిపతిగా ఉన్నటువంటి రుద్రస్వామికి నమస్కారములు అన్న విధంగా మనకి ఈ మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కక్షానాం గుబురులు, మనము వెళ్ళలేనటువంటి ప్రదేశముని కక్షణాం అంటారు. అంటే అడవులు, నదులు, నదములు, క్రూర జంతువులు, గుహలు, గుల్మములు మనకు వాటిని అన్నింటినీ కలిపి కక్షములు అంటూ ఉంటారు. గత మంత్రములు చెప్పుకునేటప్పుడే మనకి అడవులకి వనానాం పతయే నమః అని రుద్రస్వామి గురించి చెప్పుకున్నాము. కాబట్టి ఈ గుల్మములు లేక ఈ కక్షములు అనేటువంటివి ముఖ్యముగా నిర్జల ప్రదేశములోను అడవుల ప్రాంతములలోనూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ కక్షానాం పతే అన్నది వనానాం పతే అన్నదానికి సమానాంతరముగా అర్థం చేసుకుంటూ ఈ కక్షానాం పతే అన్నది కూడా రుద్రస్వామికి అన్వయించుకుంటాం మనం. ఈ విధముగా నమో మంత్రినే వాణిజాయ కక్షానాం పతయే అన్న మంత్రానికి భావముగా ఆలోచనలు చేయువాడు, అలాగ ఆలోచనలు చేసేటువంటి మనుషులలో మంత్రులలోకి అధిపతి, శబ్దములకు అర్థముగా ఉండేటువంటి వాడిగా కూడా మనము గ్రహించుకుంటూ వ్యాపారవేత్తలలో ఉన్నటువంటి వారందరికీ అధిపతిగాను, ప్రకృతిని మనకిచ్చినటువంటి ఆ స్వామి రుద్రస్వామిగాను భావించుకుంటూ అతనిని కూడా మనము వాణిజాయ అనే విధంగా భావించుకుంటూ చెప్పుకుంటూ అడవులలోనూ నిర్జల ప్రదేశములలోనూ ఉండేటువంటి ఒక స్వరూపముగాను, అటువంటి స్వరూపములకు అధిపతిగాను ఉండేటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు అని ఈ మంత్రభావముగా మనం గ్రహించుకోవచ్చు. 11వ మంత్రము నమో భువంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే నమః. నమో భువంతయే. భువంతయే అంటే భూమిని విస్తరింపచేయువాడు. అంటే ఏదో భూమి ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే దాన్ని పెంచేవాడు అని కాదు మనకు కావలసింది. భూమి అనేటువంటి విషయంగా ముఖ్యముగా చెప్పుకుంటే అది పంటలకు ఉపయోగించే విధముగా ఉపయోగపడేదిగా పనికొస్తుంది. అలాగా పంటలను వేసి పంటల యొక్క వైశాల్యాన్ని విస్తరింపచేసుకుంటూ ఉండేవాడినే మనము ఇక్కడ భువంతయే అని చెప్తూ ఉంటాం. అంటే రైతు. ఆ రైతు
రైతు యొక్క అది పంటలు వేయడము పండించడము అనేటువంటి అందరికీ చేతకాల్సం అండి. దానికి బయటికి తెలియజేసుకోలేనటువంటి ఒక ప్రత్యేక నైపుణ్యత ఉంటుంది. ఆ నిపుణత ఆ రైతుకు మాత్రమే కలుగు చేస్తూ ఉంటాడు, ఆ రైతుకు మాత్రమే ఉంటుంది. ఎంతమంది బాగా చదువుకున్న అగ్రికల్చరల్ సైంటిస్టులు అయినా సరే వాళ్ళని మీరు పంటలు వేసి పండించండి రా అంటే బహుశా పండించలేకపోతారేమో. ఎందుకంటే ఆ నైపుణ్యము వేరు. ఆ నైపుణ్యము కలిగినటువంటి వాడిని రైతు అంటాం. ఆ నైపుణ్యము కలిగజేసిన వాడు మాత్రము సర్వేశ్వరుడైనటువంటి రుద్రస్వామి. అలాగా రైతులలోనూ అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకుంటూనే సర్వదా సర్వత్ర భవతి అని చెప్తారు. అన్ని వేళల యందు అన్ని చోట్లను ఉన్నవాడు భువంతయే. ఎందుకంటే భువంతయే అంటే భూమి అంతటకు వ్యాపించి ఉన్నవాడు, అన్ని దిక్కులలోనూ ఉన్నవాడు అన్నవాడిగా మనము భగవంతుణ్ణి రుద్రుడి గురించి మనం గత మంత్రాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకునే ఉన్నాం కదా. సర్వదా సర్వత్రా భవతి, అటువంటి వాడిగా కూడా ఈ రుద్రస్వామిగా ఈ విషయానిగా కూడా మనం తెలియజేసుకుంటూ ఈ భావానికి అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. వారివస్కృత అన్నారు. ఈ వరివస్కృతులు అంటే కైంకర్యము చేయువారు. కైంకర్యము చేయువారు అన్నదాన్ని ఇంకా మనం సూక్ష్మంగా తెలుసుకోవాలి అనుకుంటే భక్తులు, భగవద్ ఆరాధకులు. ఈ భక్తులను ప్రేమించేవాళ్ళు వరివస్కృతులు అని చెప్తూ ఉంటారు. అంటే భక్తులు ఎలాగైతే ఉన్నారో భక్తులను ప్రేమించేటువంటి భక్త రక్షకుడు ఉన్నాడు కదా, ఆ భక్త రక్షకుడు కూడా వరివస్కృతుల కిందే వస్తాడు. అందుకనిసని ఈ రుద్రస్వామిని వరివస్కృతాయ నమః అని కూడా చెప్పుకుంటూనే ఉంటాము. వ్యవసాయము కోసము రైతులలాగా సంప్రదిస్తూ ఉంటాము, పంటల కోసము వ్యవసాయము కోసము. వాణిజ్య విషయంలో వర్తకుల్ని ఎలాగైతే సంప్రదిస్తూ ఉంటామో భగవంతుని విషయంలోనూ భక్తుని సంప్రదించడము అనేటువంటిది ఆనవాయితీ. అది సహజముగా జరుగుతూనే ఉంటుంది. అలాగా భక్తులను సంప్రదించేటువంటి ఆ పద్ధతిని, భక్తులుగా ఉండేటువంటి వారిని, ఆ భక్తులను ప్రేమించేటువంటి వారు, పరిరక్షించేటువంటి వారిని, వారందరూ కూడా వరివస్కృతులుగా మనం భావించవచ్చు. వరివస్కృత అంటే జలములను నిర్దిష్ట మార్గములలో నడిపించువారి కింద కూడా మనం గ్రహించుకోవచ్చు. ఎక్కడో నదులుంటే, ఎక్కడో పొలం ఉంటే ఆ నది నుండి పొలము దాకా ఒక చిన్న పిల్ల కాలువల ద్వారానో లేకపోతే పైపుల ద్వారానో ఏదో ద్వారముగా ఏదో పద్ధతిలో ఆ పొలము దాకా నీళ్లను చేర్చగలిగేవాడు ఉన్నాడు కదా. రైతైనా అయ్యుండొచ్చు, అక్కడ చేసేటువంటి ఇంజనీర్ అయినా అయ్యుండొచ్చు. వారి అందరినీ కూడా వరివస్కృతులు అని పిలుచుకోవడం సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నీటిని ఒక చోటు నుండి మరొక చోటికి కలపగలిగిన వాడు, మళ్లించగలిగిన వాడి కింద వస్తుంది. ఇప్పుడు సముద్రంలోని నదులలోని ఉండేటువంటి నీటిని ఆవిరి రూపంలో మీదకి తీసుకెళ్ళి మళ్ళీ వర్షము రూపంలో పంటలలోని పొలాలలోని ఇస్తున్న వాడిని కూడా వరివస్కృతుడే అని చెప్పుకోవచ్చు కదా. ఆ ఆదిత్యుడు కూడా వరివస్కృతుడే కదా. అటువంటి ఆదిత్య మండలంలో ఉన్నటువంటి రుద్రస్వామికి నమస్కారము అని గతంలో కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మరొక్కసారి ఇప్పుడు కూడా ఆదిత్యుని తలుచుకొని ఆ ఆదిత్య మండలములో ఉండేటువంటి రుద్రస్వామికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అదే వరివస్కృతాయ నమః. ఔషధీనాం, ఔషధులు అన్నవి ప్రకృతిలో వృక్షములలోనూ మొక్కల ద్వారానూ మనకు వస్తూనే ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే కదా. వనానాం పతయే నమః అనుకున్నాం, వృక్షాణాం పతయే నమః అనుకున్నాము ఈ రుద్రస్వామి గురించి గతంలో చెప్పుకుంటూ. అంటే ఇక్కడ ఓషధీనాం పతయే నమః అన్నది కూడా రుద్రస్వామికి చెందుతుంది కదా. ఈ ఓషధులలోనూ ఈ పండ్ల మొక్కలలోనూ కూడా ఒకసారి పంటనిచ్చి పండిన తర్వాత అవి చచ్చిపోయేటటువంటి మొక్కలకు, వృక్షాలకు ఒక్కసారి పంటనిచ్చి పండిన తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే అరటిపండ్లు, అరటి మొక్కలు, వాటివి ఆ పంట అయిపోయిన వెంటనే అవి చచ్చిపోతూ ఉంటాయి. అది ఏకవార్షికములు. అలాగే కొన్ని సంవత్సరముల పాటు పంటని ఇస్తూ ఉండేటువంటిది బహువార్షికములు అని చెబుతూ ఉంటారు.
ఇలాగా ఏకవార్షిక మొక్కలైనటువంటి వృక్షములకు, బహువార్షికములైనటువంటి వృక్షములకు కూడా వృక్షాణాం పతయే నమః, ఆ రుద్రస్వామియే వాటికి అధిపతిగా మనం చేర్చుకుంటూ, అలాగే వషధీనాం పతయే అన్నా సరే ఆ వృక్షానాం పతయేగానే మనము ఆలోచించుకుంటూ దాన్ని కూడా రుద్రస్వామికి ఆపాదించుకుంటూ, ఓషధీనాం పతయే అన్నది కూడా రుద్రస్వామిగా చెప్పుకుంటూ ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అన్నది మనం గ్రహించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.